ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో యొక్క జ్ఞాపకార్థ కూడికను మరి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, కూడి వచ్చినటువంటి సంఘబిడ్డలైనటువంటి మీ అందరికీ, సంగీత బృందం వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, మరి లైవ్లో ప్రార్థనలో పాల్గొన్న పెద్దమ్మ గారికి, కూర్చున్న మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ తర్వాత అడిగింది కానీ 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా, ఇప్పటి వరకు పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, సంగీత నాదముల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మరి అదేవిధంగా మొదటి ప్రసంగంలో ప్రభువానైన తండ్రి, నీ బిడ్డ రెబెక్కమ్మ గారిని మీరు నిలబెట్టుకొని అయ్యా, నీ యందు భయము భక్తి కలిగి నీ త్రోవల్లో నడుచుట ధన్యత అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. నైనా భయము లేకుండా భక్తి ఉన్నా, భక్తి లేకుండా భయము ఉన్నా అది నిరర్ధకమని తెలియచేసావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. చదవబడిన లేఖనముల్లో నుండి కొద్ది నిమిషాలు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. ఈ రాత్రినైనా మేము తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలను తెలియచేయండి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవ చేయండి ప్రభువాని యందు విశ్వాసం ఉంచిన వారు ఇంకనూ ఆత్మీయంగా అభివృద్ధి పొందినట్లు, విశ్వాసములో స్థిరులుగా నైనా తండ్రి, పరిశుద్ధతలో సంపూర్ణతకు సమీపస్తులుగా ముందుకు నడుచుటకు కృప చూపించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఒక పాట. నీతో సమమెవరు. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరిచి చూడొద్దు ఎవరు. అందరూ కళ్ళు మూసుకోండి, రెండు చేతులు జోడించి శక్తి కొలది నాతో పాటు కలిసి పాడుతూ దేవుని స్తుతించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు,
చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది మనకు తెలుసు. చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన ఈ లోకానికి పరిచయం అయింది కేవలం ఈ 2022 సంవత్సరాలు మాత్రమే అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్వకాలమందు తన యొక్క సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన వానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడుతుని. చూడండి 22వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, పూర్వకాలమందు ఇప్పుడున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనతో అంటున్నాడు. పూర్వకాలమందు అంటే మీకు వెనుక కాలంలో, పూర్వకాలమందు దేవుడు తన సృష్టి ఆరంభమున, తన యొక్క సృష్టి ఆరంభంలో తన కార్యముల్లో అంటే ఆయన చేసిన ప్రతి పనుల్లో ప్రథమమైన వానిగా నన్ను ఆయన నియమించాడు. ప్రథమమైన వానిగా నన్ను నియమించాడు అంటే ఆయన చేసిన ప్రతి పనిలో, ప్రతి సృష్టిలో నేను లేకుండా, నాకు ప్రాధాన్యత లేకుండా ఆయన ఏది చేయలేదు. ఒకవేళ నేను ఈ భూమి యొక్క ఆరంభం నుండే, ఆయన పని ఆరంభించిన దగ్గర నుండే ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో. 23వ వచనంలో అంటున్నాడు, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి అంటే భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము. ఈ భూమిలో ఆయన కార్యములే కాదు, అసలు ఈ భూమి ఉత్పత్తి చేయటానికి ముందే, ఈ విశ్వం యొక్క రూపకల్పనకు ముందే ఆయన ఉన్నాడంట. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు క్రైస్తవ మత స్థాపకుడు. పాఠ్యపుస్తకాల్లో, పిల్లల యొక్క పాఠ్యపుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు క్రైస్తవ మత స్థాపకుడు, క్రైస్తవ మత పితామహుడు ఎవరురా అంటే జీసస్ అంటారు వీళ్ళు. పాఠాలు అలాగా చెప్తూ ఉంటారు. ఆయన క్రైస్తవ మత పితామహుడు కాదు. క్రైస్తవ మతాన్ని ఆయన స్థాపించలేదు. మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. చూడండి, యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో, సిరియా సరిహద్దులో ఉన్నటువంటి సముద్ర తీర పట్టణమైన అంతియొకియా అనేటువంటి ఒక పట్టణంలో యెరూషలేము తర్వాత 2వ స్థానంలో సంఘం అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. పెంతెకొస్తు పండగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి యొక్క మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సుమారు 120 మంది మీదకు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభాగింపబడి వారి మీద కుమ్మరింపబడిన దినము నుండి సంఘము విస్తరించబడుతూ ఉంది. యెరూషలేములో గొప్ప సంఘము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆ తర్వాత సిరియాలోని అంతియోకియా అనేటువంటి పట్టణంలో కూడా చాలామంది సువార్తను నమ్మి యేసయ్యను విశ్వసించి ఆయన మార్గాన్ని తెలుసుకొని సంఘంగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నీటి మూలమైన బాప్తిసం తీసుకొని ఆ తదుపరి దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని
యేసయ్య వారికి ఇచ్చిన వాక్యానుసారంగా వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నటువంటి అనేక మంది దేవుని పిల్లలను అన్ని జనులైనటువంటి వారు, అనగా ఆనాటి కాలంలో రోమ సామ్రాజ్యం యొక్క అధికారంలో ఉన్నటువంటి జీవం కలిగిన దేవుని ఎరగనటువంటి ప్రజలు అది చూసి, అరే వీళ్ళు ఎంతోముందు కటికి బూతులు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు బూతులు మాట్లాడట్లా, ఎంతోముందు కదిలిద్దామంటే భయం, అలాంటిది అసలు ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడాలని అనిపిస్తుంది. ఎంతోముందు వీళ్ళ ప్రవర్తన చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడు వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు. ఎంతోముందు వీళ్ళు మరి ఏ కాటికి తిండి మీద, ఒంటి మీద, ఏమండి పంటి మీద, పై కప్పు మీద ఆశ కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చూస్తుంటే అసలు వాళ్ళు నమ్మిన దేవుని కొరకు మొత్తం ఇచ్చేటట్టు ఉన్నారు. వీళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. వీరి జీవితాలను ఎంతగా ప్రభావితం చేయబడటానికి గల కారణం ఏంటి అని వారు పరిశీలన చేసినప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క బోధలు వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయన్న సంగతి వారికి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యేసు క్రీస్తుని వీళ్ళు అనుసరిస్తున్నారు, వీరు క్రైస్తవులు అని మొట్టమొదట నామకరణ అక్కడ జరిగింది. అర్థమైందండి? మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు క్రైస్తవ మతాన్ని యేసయ్య స్థాపించాడా? యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు కూడా సత్యాన్ని గ్రహించాలి. ఆయన క్రైస్తవ మత పితామహుడు కాదు. ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థ నిమిత్తము దేవుని యొక్క గొర్రె పిల్లగా ఈ లోకములో వధించబడినటువంటి నిర్దోషమైన గొర్రె పిల్ల. హల్లెలూయా! ఆయన దేవుడు, మనుష్య కుమారుడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పిల్లలు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళటానికి మార్గం చూపించడానికి వచ్చాడు. ఒకసారి మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలలో ఒక మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుచుకుందాం. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు, దేవుని సేవకుడు ఏమంటున్నాడంటే, వారు ఏ దేశం నుండి అయితే వచ్చారో ఆ దేశమును గనక వారు జ్ఞాపకం ఉంచుకుంటే మరలా తిరిగి వెళ్ళటానికి అవకాశము ఉంటుంది. నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో, ఏ దేవుని సముఖంలో నుంచి వచ్చావో, ఏ దేవుని యొక్క రొమ్ములో నుండి ఈ లోకంలో నీ తల్లి గర్భంలోనికి ఊదబడ్డావో నీకు తెలుసుంటే, నువ్వు ఎక్కడి నుండి పంపబడ్డావో నీకు తెలుసుంటే తిరిగి మరలా అక్కడికి వెళ్ళటానికి నీకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఎక్కడి నుండి వచ్చామో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు. లోకంలో చూడండి, ప్రజలు తాము ఎక్కడి నుండి వచ్చారో వారు మర్చిపోయారు, తెలియని వారుగా ఉన్నారు. తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎలా బ్రతుకుతున్నారో తెలియక, వెళ్ళవలసినటువంటి స్థానానికి వెళ్ళకుండా, వెళ్ళవలసిన దేశానికి వెళ్ళకుండా ఇంకో దేశానికి పోతున్నారు. ఉదయాన్నే క్యారేజ్ కట్టుకొని పనికి పోతున్నావు, ఏమండి పత్తి తీసో లేకపోతే మిరపకాయలు కోసో ఏదో పని చేసి తిరిగి సాయంత్రానికి మీ ఇంటికి పోతున్నావా, ఇంకొకళ్ళ ఇంటికి పోతున్నావా? ఏమండి, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళావనుకోండి, తెక్కల మొహం దాన్ని, నువ్వు ఏ ఇంట్లో నుంచి వచ్చావో కూడా ఆ ఇల్లు నీకు తెలియదా? నీ సొంత ఇల్లు నువ్వు గుర్తుపెట్టుకోకండి, ఇల్లు తిరుగుతున్నావు, ఇదేనా ఇదేనా అని అంటారా లేదండి?
యేసు క్రీస్తుని ఎరగనటువంటి ప్రతి జీవితము తన సొంత ఇంటిని మర్చిపోయిన వారిని పోలి ఉంటాడు. తన సొంత ఇంటిని మర్చిపోయిన వారిని పోలి ఉంటారు. ఈ లోకంలో అయ్యా నీ సొంత ఇల్లు నీకు తెలుసా అంటే, ఊరుకోండి బాబు, నా ఇల్లు నాకు తెలీదా, నా స్థలం నాకు తెలీదా, నేను కట్టించుకున్న ఇల్లు నాకు తెలీదా, ఏంది ఎటకారంగా ఉందా అని అంటారు. కానీ నిజానికి చూస్తే అసలు తమ సొంత ఇల్లు మర్చిపోయిన వారుగా, అసలు సొంత ఇల్లు ఎక్కడుందో తెలియనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నువ్వు ఏ దేశం నుండి వచ్చావో నీకు తెలియజేసి, తిరిగి ఆ దేశానికి నువ్వు ఎలా వెళ్ళాలో, ఆ దేశానికి వెళ్ళాలంటే నీకు వీసా కావాలి. ఆ దేశానికి నీకు వెళ్ళాలంటే ఒక వీసా కావాలి. ఆ వీసా నీకు ఇచ్చి ఉచితముగా ఆయన రాజ్యంలోనికి నిన్ను, ఆయన దేశంలోనికి, నువ్వు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశంలోనికి తీసుకువెళ్ళటానికి నీకు అవకాశం కల్పించడానికి వచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసయ్య ఏదో ఒక ప్రాంతానికి దేవుడు, లేకపోతే ఒక కులానికి దేవుడు, లేకపోతే ఆడవాళ్ళకి దేవుడు, మగవాళ్ళకి దేవుడు కాదు, లేకపోతే భక్తి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అవసరము లేదు అని అనుకుంటారు. ఎవరు ఆత్మకు వారే బాధ్యులు. నువ్వు స్త్రీవైతే నీ ఆత్మకు నువ్వే బాధ్యురాలివి, నువ్వు పురుషుడివైతే నీ ఆత్మకు నీవే బాధ్యుడువు. చూడండి, నీ దేహమునకు స్త్రీ అని పురుషుడని ముద్రించబడి ఉన్నది, కానీ నీలో ఉన్న ఆత్మకు స్త్రీ అనే పురుషుడని లేదు. ఆత్మకు స్త్రీ అని పురుషుడని లేదు. దేహమునకు మేల్ ఆర్ ఫిమేల్, కానీ ఆత్మకు కాదు. ఆత్మలన్నీ కూడా దేవుని యొక్క రొమ్ములో నుండి వచ్చినవి. అయితే మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళాలి అంటే, ఆ దేశం యొక్క మహిమను, ఆ దేశంలో ఉన్న అధిపతి యొక్క మహిమను, ఆయన ఏమై ఉన్నాడో, నీకు ఆయనతో ఎలాంటి సంబంధం ఉందో తెలియజేసినటువంటి యేసయ్యను నువ్వు అంగీకరించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. చాలామంది, అమ్మా నువ్వు యేసయ్యను అంగీకరించావా అంటే, నేను బాప్తిసం తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నావు అయ్యగారు, ఇప్పుడు అంగీకరించవా అంటే ఏంది? ఆమె గిల్టీగా ఫీల్ అవుతుంది. అంగీకరించవా? అంగీకరించా పో. అయితే బూతులు మానేసావా? కోపం వస్తేనే అయ్యగారు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు. మరి అబద్ధాలు మానేసావా? అప్పుడప్పుడు ఆడకపోతే ఎట్టండి, అప్పుడప్పుడు ఆడకపోతే ఎట్టండి. దొంగతనాలు మానేసావా అంటే, పెద్ద ఏం చేయను కానండి, కొన్ని చిన్నవి మాత్రం తప్పట్లేదు, ఏం చేస్తావు. చూడండి, ఇవన్నీ ఏంటో తెలుసా? చిల్లర లక్షణాలు. ఏ లక్షణాలు? చిల్లర లక్షణాలు. చిల్లర ఇస్తే నీకు నచ్చిద్దా? ఏంది నేను అడుక్కునేదాన్ని అనుకుంటున్నావా? కూరకి ఏమంటే 4 రూపాయలు ఇసిరి పాడేస్తున్నావు అంటారా లేదా? చిల్లర ఇష్టపడరు, అడుక్కునే వాళ్ళు కూడా ఇష్టపడలేదండి. ఒక ఆమెను నేను ప్రశ్నించాను, అమ్మా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నావు చూస్తుంటే, పనికి వెళ్ళి చక్కగా కష్టపడి మరి పిల్లలను పోషించుకోరాదా? ఇట్లా అడుక్కోవడానికి నీకు షేమ్గా అనిపించట్లేదా అని అంటే ఎగాదిగా చూసి ఆమె ఏమన్నదంటే, నేను కూలికి పోతే 300 వస్తాయి, నేను అడుక్కుంటే రోజుకు 500 వస్తాయి. కూలికి పోతే 300 వస్తాయి, అడుక్కుంటే 500 వస్తాయి. 300 నాకు చాలు, 500 కావాలి, అందుకని నేను అడుక్కుంటున్నాను. నేనేం సమాధానం చెప్పలేక నా దగ్గర లేవన్నా. మరలా రెండోసారి ప్రత్యక్షమైంది. రెండో పర్యాయం కనపడినప్పుడు మరలా చెప్పాను. మరలా చెప్తే ఆమె ఏమన్నదంటే, ఇంకోసారి నేను ప్రశ్నించకుండా నీకు ఇష్టమైతే
లేకపోతే లేదు. ఈ బోధలు మాత్రం బోధ మాత్రం నాకు చేయమోకండి. వామ్మో, అంటే బోధ అడుక్కునే వాళ్ళకు కూడా కష్టమైపోయింది. వాళ్ళకు కూడా ఏం కావాలి? డబ్బే కావాలా? నీ మాటలు ఎవడికి కావాలరా నాయన? నువ్వు ఎవడివైతే నాకెందుకు, డబ్బులు లేదా టిఫిన్ పెట్టేస్తామంటే నీ టిఫిన్ నాకు వద్దు, డబ్బులు ఇవ్వాలంటుంది. చూడండి, అడుక్కునే వాళ్ళకి కూడా చిల్లర పనికిరాదు, బోధ పనికిరాదు, అట్లుంది లోకం. కానీ ఏ బోధనైతే తృణీకరిస్తారో, చూడండి, ఏ సత్యాన్ని అయితే తృణీకరిస్తారో ఆ సత్యమే వారి జీవితాలను కడుతుందని తెలియక నిర్లక్ష్యం చేస్తారో, చూడండి, అలాంటి వారు భ్రష్టులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డల, చిల్లర పనులు మానేసేయాలి, చిల్లర ఆలోచనలు మానేసేయాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్యానికి లోబడి యేసయ్య యొక్క మార్గాన్ని తెలుసుకొని ఆయన మార్గంలోనికి వచ్చి ఆ మార్గంలో సురక్షితంగా నడవటానికి ఇష్టపడాలి. అప్పుడే మనిషి యొక్క జీవితానికి ఒక విలువ ఉంటుంది. చాలామంది యేసయ్యను లోకంలో ఉన్న మిగతా అందరితో కలిపి చేస్తున్నారు. 100 మందిలో ఈయన కూడా ఒకడు అనుకుంటారు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన ఒక్కడే, ఈయన ఒక్కడే. అందుకని ఇందాక మనం పాడుకున్న పాటలో ఉంది, నీతో సమం ఎవరు, నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేది ఎవరు, నీలా క్షమించేది ఎవరు, అసలు అన్నిటికంటే నీలాగా పాపి కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు? మాటలు చెప్పేవాళ్ళు బొచ్చన మంది ఉన్నారు, మహాత్ములు అనబడిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప సెంటెన్సులు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. కానీ పాపి తన పాపము నుండి విమోచించబడి నరకంలోనికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి నరకము నుండి తప్పించుకొని మోక్షమునకు వెళ్ళటానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరైనా ఉన్నారా? నేను నమ్మిన దేవుడు పాపి కొరకు ప్రాణం పెట్టాడు అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అనాలి, ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు అని అనాలి. మీరు కూడా లేరు అని అనకూడదు. ఏమండి, లేనోళ్ళు లేరు అని అంటారు, ఉన్నోళ్ళు లేనని అనకూడదు. ఉన్నోళ్ళు ఉన్నాడు, సజీవుడైన యేసయ్య, నజరేయుడగు యేసు నా పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచి నా పాపానికి విమోచన కలగజేశాడు అని సాక్ష్యము ఇవ్వాలి. చాలామంది యేసయ్యని ఏం చేస్తారంటే తృణీకరిస్తూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. ఎలాగా? డైరెక్ట్గానా? కొంతమంది ఆయన మా దేవుడు కాదు, మాకు అవసరం లేదు అంటారు. వాళ్ళని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. యేసయ్యని ఎరిగి ఉండి, అమ్మో యేసయ్య దేవుడు అండి, చర్చి కనపడితే, పాస్టర్ గారు కనపడితే, దేవుని బిడ్డలు కనపడితే గౌరవంగా వందనాలండి అంటారు. చర్చి దగ్గరకు వస్తే అని ముద్దు పెట్టుకుంటారు. ఇంకా దేవుని సన్నిధికి ఏదైనా ఇవ్వాలి. క్రిస్మస్ వస్తుంది, జనవరి వస్తుంది, దేవుని సన్నిధిలోనికి ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడండి, ఏదైనా ఇవ్వాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఏదో ఒక రకంగా దేవుని యొక్క మెప్పు కోరుకుంటారు, యేసయ్యను ఇష్టపడతారు. కానీ వారు అసహించుకుంటున్న వారుగా ఉంటారు. ఎలా అసహించుకుంటున్నారు అంటే తమ క్రియల వలన యేసయ్యను అసహించుకుంటూ ఉన్నారంట. ఎలాగ అసహించుకుంటున్నారు? తమ క్రియల వలన. నీ దేహము దేవుని యొక్క ఆలయము, ఆ ఆలయంలో ఉండటానికి దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు అని వాక్యమై ఉన్న యేసయ్య చెప్తే, ఆ యేసయ్య వాక్యానికి కానీ ఆయన ఆత్మకు కానీ హృదయంలో స్థానం ఇవ్వకుండా ఇష్టమైనది తింటూ, ఇష్టమైనవి త్రాగుతూ, ఇష్టమైన ఆలోచనలు చేస్తూ, దేహముతో అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఆ దేహాన్ని అపవిత్రపరుస్తూ ఉంటారు.
కానీ దేవుని సన్నిధి చూస్తే, దేవుని సేవకుని చూస్తే, దేవుని పరిచర్య అంటే సహకరిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, బాగానే ఉంది. కానీ ఆ యేసయ్య వారిలోనికి రావాలంటే మాత్రం ఒప్పుకోరు. వారి జీవితంలోనికి రావాలంటే మాత్రం ఇష్టపడరు. వారి జీవితాన్ని ప్రభావితం చేయాలని అంటే మాత్రం ఒప్పుకోరు. చాలామంది యేసయ్యను మనం ఉన్నటువంటి ప్రదేశాల్లోనే, మన కుటుంబాల్లోనే చూడండి, దేవుని ఎరిగామని అనుకున్నటువంటి వారిలోనే యేసయ్యను అసహించుకునేవారు, యేసయ్యను తృణీకరించేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేరా? ఉన్నారు. ఎలా ఉన్నారు? డైరెక్ట్గా అసహించుకోరు, తమ క్రియల ద్వారాగా యేసయ్యను అసహించుకుంటూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. ఎవరైతే నన్ను ఇష్టముతో, నన్ను ఇష్టపడి, లోబడి, నేను ఇచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యానికి లోబడి నన్ను ప్రేమించి జాగ్రత్తగా నన్ను వెదగుతారో అటు వారికి నేను దొరుకుతాను. ఎవరైతే నన్ను వెదుగుతారో నేను వారికి దొరుకుతాను. ఎవడు నన్ను వెదుగుతారో, ఎవరికి నేను దొరుకుతానో వారు జీవము కలిగి ఉంటారు. వారికి జీవము ఉంటుంది. జీవము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము. జీవం అంటే దేవుని రాజ్యము, శాశ్వత కాల రాజ్యం. అది అక్కడ ఏడుపు లేదు, పండ్లు గొరుగుట లేదు, ఆకలి దప్పులు లేవు. ఈ పూటకెట్లా, రేపుటికెట్లా, ఈడేంటి వాడేంటి, వీళ్ళ మాట ఎంటలేదు, వాళ్ళ మాట ఎంటలేదు, భర్త మాట ఎంటలేదు, భార్య మాట ఎంటలేదు అని వేదన దిగులు అక్కడ ఉండవు. అక్కడ సర్వోన్నతుడైన దేవుని ఎదుట దూతల వలె దగదగ మెరియునట్టి వస్త్రములను ధరించుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను మహింపరుస్తూ ఉంటారు. అక్కడ భార్యని, భర్తని, కొడుకని, కోళ్ళని అక్కడ ఉండరు. హల్లెలూయా. అక్కడ అందరూ సమానమే. అక్కడ ఏ భేదము లేదు. అందరికీ ఒకటే పని, ఆయనను స్తుతించుటూ, ఆయన ఆరాధించుటూ, ఆయన మహింపరచటం. ఆ సుందరమైన పట్టణములో సంతోషముగా దేవునితో కూడా సదాకాలము జీవించటం అక్కడ ఉంది. ఎవరైతే యేసయ్యను వెదుగుతారో ఆయన వారికి దొరికి వారికి జీవాన్ని ఇస్తాడు. ఎవరైతే యేసయ్యను తమ క్రియల వలన కానీ లేక ప్రత్యక్షంగానే మాకొద్దు అని అసహించుకుంటారో అట్టి వారు మరణమును స్నేహిస్తారు అని రాయబడింది. మరణమును స్నేహిస్తారు. ఏ మరణం? చాలామంది అక్కడ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీ యేసయ్యను నమ్మకపోతే, మీ యేసయ్యను ప్రేమించకపోతే, మీ యేసయ్య దేవుడు అని ఒప్పుకోకపోతే ఇక మమ్మల్ని చంపేస్తాడా, మేము చచ్చిపోవటమేనా అని అనుకుంటారు. ఈ లోకంలో మరణం ఎవరికైనా వస్తుంది ఏదో ఒక సమయంలో. అక్కడ అర్థం అది కాదు. యేసయ్యను అంగీకరించట్లేదని, ఒప్పుకోవట్లేదని, దేవుడని నమ్మట్లేదని ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చిపోతావని కాదు. అక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తూ అపారమైన దీర్ఘశాంతముతో ఒక నిర్దిష్టమైన సమయము ప్రతి వానికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి దేవుడు ఇచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడైనా తెలుసుకుంటాడేమో, ఎక్కడైనా తెలుసుకుంటుంది, ఇంకనైనా మారుతారని ఆయన అపారమైన ప్రేమతో, అధికమైన దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే మనిషి తన సమయం వచ్చినప్పుడు లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ తన్ను అసహించుకునేవారు మరణమును స్నేహించుదురు. అంటే అది ఏ మరణమో తెలుసండి? నరకము అనేటువంటి మరణము. నరకం అనేటువంటి మరణం. చూడండి, లోకంలో కొన్నిసార్లు ఒక మాట అంటారు, ఏమండి దేవుడు ఎందుకన్నా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతారు. వీడున్నాడు ఒట్టి పనికిమాలినాడు, దుర్మార్గుడు, అందరూ పోతున్నారు కానీ వీడు పోవట్లేదండి అంటారు. ఏముంది లేదా ఆ ఉంది, అందరూ పోతున్నారు కానీ ఏం పోవట్లేదండి అంటారా లేదా? ఎందుకో తెలుసా? యేసయ్య వాళ్ళని ఇంకా ప్రేమిస్తున్నాడు, అందుకని దేశపోవట్లేదు. నీకు అసహ్యం కలగవచ్చు, బాధ కలగవచ్చు, కానీ యేసయ్యకి కలగట్లా. ఎందుకో తెలుసా?
ఆయన ప్రేమ అందరి మీద ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. యేసయ్య సమయం ఇచ్చి వాళ్ళ మార్పు కోసం చూస్తూ ఉంటాడు. అయితే యేసయ్య ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు సహిస్తూ ఓర్చుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసయ్యను అర్థం చేసుకోకుండా, యేసయ్యకు లోబడకుండా, యేసయ్య మాటను అంగీకరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. 70 బ్రతకొచ్చు, 80 బ్రతకొచ్చు, 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, దేవుని ఎరగకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి. కానీ వారి లోకాన్ని విడిచిన తర్వాత వాళ్ళకి మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే నిత్య నరకము అనేటువంటి మరణం. ఎవరైతే ఈ లోకంలో చూడండి తన పాపమునకు విమోచన పొందకుండా, తన జీవితాన్ని శుద్ధి చేసుకోకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని మార్గాలను లక్ష్య పెట్టకుండా, తనకిష్టమైనట్లుగా తమ క్రియల వలన యేసయ్యను అసహించుకొనుచు, తమ దృష్టికి తాము మంచివాడిని అనుకొని నేను అంత చేశాను, ఇంత చేశాను, అంత కష్టపడ్డాను, ఎంత సంపాదించాను, నేనేం తక్కువ అని తమకు తాము హెచ్చించుకుంటూ దేవుని గురించి కానీ, దేవుని యొక్క ఇష్టాన్ని గురించి కానీ, దేవుని యొక్క రాజ్యమును గురించి కానీ, మరి నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నా గతి ఏంటని కానీ ఆలోచన లేకుండా ఈ లోకంలో తినుచు, త్రాగుచు, సుఖించుచు ఇష్టానుసారంగా ఉండేటువంటి వారు తమ క్రియల వలన యేసయ్యను అసహించుకుంటూ ఉన్నారు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సంవత్సరంలో, ఏదో ఒక వారి జీవిత వయస్సులో వారి లోకాన్ని విడిచిపెడితే వాళ్ళ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు తెలుసా? మరణము అనేటువంటి నరకం ఎదురు చూస్తుంది. ఆ నరకంలో ఉండే పరిస్థితులు ఏంటంటే అరుపులు, కేకలు, పండ్లు గొరుకుటయు అక్కడ ఉంటుంది. దాహం 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 అని అరిసినా నీకు దాహం తీరటానికి నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ నీళ్ళు ఉండవు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం అది. లాజరు చూడు, ఇందాక పాట చక్కగా పాడాడు. సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ఈ లోకంలో ఎంతగానో సుఖాన్ని అనుభవించాడు ధనవంతుడు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తన మనస్సుకు నచ్చినట్లుగా బ్రతికాడు. వాక్యలో రాయబడింది, నీకిష్టమైనట్లుగా నీవు జీవించితివి. ధనవంతుడు ఎలా బ్రతికాడంట? తనకిష్టమైనట్లుగా తాను బ్రతికాడంట. లాజరు అయితే శ్రమ అనుభవించాడంట. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, సరైన వస్త్రం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఈ శరీరం ఏ పాటిది, ఈ వస్త్రం ఏ పాటిది, ఈ లోకం ఏ పాటిది? ఏది ఉన్నా లేకపోయినా నేను నా యేసయ్యకి ఇష్టంగా ఉంటే చాలు అని కురుపుల వేదన, ఆకలితో అలమటించి, భయంకరమైన శ్రమ, తృణీకారము, చీ చ అని అసహించుకునేటువంటి ఈ లోకంలో అది దరిద్రత, లోకంలో అది శాపగ్రస్తము. కానీ తన హృదయాన్ని దేవునికి ఇష్టంగా ఉంచుకొని ఆయన యాత్రను ముగించుకున్నాడు. లాజరము పరలోక రాజ్యంలో తండ్రి యొక్క అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడము వేతన పడుచు ఉన్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓ ఓ ఓ అని అరుపులు, కేకలు, గోలగోల అక్కడ ఉంటుంది. ఈ లోకంలో చూడండి, కొంచెం కత్తిపేట కోసుకుంటే మంట పడుతుంటే తట్టుకోలేం. ఏమండి, ఒక అగ్గిపుల్ల గీసినప్పుడు ఏలికి అంటుకుంటే ఆ మంటను తట్టుకోలేం. ఒక పాత్రను మసిగుడ్డ లేకుండా పట్టుకుంటే కాలిందనుకోండి, బొబ్బలు ఎక్కితే ఎంత కోపమో ఆ కోపం అంతా ఇంట్లో ఉన్న మీదంతా చూపించేస్తారు. లేకపోతే అనుకోకుండా ఏదైనా మీద పడితే ఎంత బాధో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకంలో ఉన్న బాధ ఏంటో తెలుసా? దాన్ని తప్పించే వాళ్ళు ఎవరు లేరు. ఆ అగ్నిని ఆర్పువాడు ఎవరు లేడు. అది నిత్య కొలిమి, వేదనకరమైన స్థలం అది. ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలకు, శోధనలకు, నిందలకు, అవమానాలకు, దూషణలకు, ఏమండి ఈ లోకంలో ఆర్థిక సమస్యలకు, ఈ లోకంలో ఒకళ్ళు అసలు
పీచుకుపొల తీసేసినట్లుగా తీసేస్తే చీ ఎందుకు ఈ బ్రతుకు బతకటం కంటే చావటం మేలు, విలువలేని జీవితాలు ఎందుకు అని తమకు తాము నిరుత్సాహపడిపోయి అర్ధంతరంగా ప్రాణాలు తీసుకొని నేను శ్రమ నుండి తప్పించుకున్నాను, బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ అసలు వేదనకరమైన స్థలంలో ఎంత బాధ అనుభవించాలో ఆలోచించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనిషికి అతి భయంకరమైన శ్రమ ఏంటో తెలుసా? నరకం. ఈ లోకంలో ఉన్న శ్రమలు ఏ పాటివండి? ఏ పాటివి ఇవి? యేసయ్యను గనక నువ్వు నిజంగా ధరించుకుంటే, యేసయ్యను నీ హృదయంలో నిజంగా నువ్వు చేర్చుకుంటే, యేసయ్య వాక్యానికి నీ జీవితంలో నిజంగా నువ్వు విలువిస్తే, ఈ లోకంలో శ్రమలు నీకు శ్రమలుగానే అనిపించవు. బంతి గోడకేస్తే తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అవి వస్తాయి పోతాయి, కానీ నీ జీవితాన్ని ప్రభావితం చేయలేవు, నీ విశ్వాసాన్ని ప్రభావితం చేయలేవు, నీ కుటుంబాన్ని ప్రభావితం చేయలేవు, నీ మార్గాన్ని అవి డిస్టర్బ్ చేయలేవు. కానీ యేసయ్య మీద నీకు గురి లేకపోతే, యేసయ్యను అంగీకరించకపోతే, ఈ లోకంలో వచ్చే ఆటుపోట్లు నీ జీవితాన్ని ప్రభావితం చేసి, ఇసుక గోడ మీద బంతి కొట్టినప్పుడు ఆ బంతి యొక్క వేగం ఇసుక గోడని బద్దలు కొట్టి ఎలాగైతే కూలిపోయేటట్లు చేస్తుందో, చాలామంది బ్రతుకులు అలాగే కూలిపోతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? యేసయ్యను అసహించుకోవటం వలన, తమ క్రియల వలన, తమ మాటల ద్వారా, తమ నడవడి ద్వారా, తమ ప్రవర్తన ద్వారా యేసయ్యను అసహించుకొనుచు ఏం చేస్తున్నారంటే వారు మరణాన్ని స్నేహిస్తూ ఉన్నారు. నరకానికి పాత్రులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని రక్షణ లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరణం ఎప్పుడు కూడా మనకు చెప్పి రాదు. అబ్బాయి పలానా రోజు పలానా సమయాన నేను వస్తున్నా, ఇక నువ్వు ఆ రోజు అయిపోతావు అన్నాను అనుకోండి, ముందే దిగులు, వామ్ము రేపు సాయంత్రం 7ంటికి నేను చచ్చిపోతానంట, నన్ను వచ్చి పట్టకపోతారంట. ఇప్పటి నుంచే దిగులు, నిద్ర పట్టదు, అన్నం తినబుద్ధి కాదు, వేదన, నా భార్య ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, ఇదంతా ఏమైపోవాలి, ఏందని దిగులు. ఏమండి, చెప్పి రాదు. ఏ సమయంలో వస్తుందో తెలియదు. అది రాకమునిపే, అది ఆవరించక మునిపే మనం ఏం చేయాలో తెలుసా? జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది. ఇప్పుడు ఎక్కడో మారు మనసు లేని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, యేసయ్య ఉచితముగా అనుగ్రహించే రక్షణను పొందుకోలేనటువంటి స్థితిలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే, బాప్తీసం పొందుకొని కూడా దేవుని ఆత్మను పొందుకోకుండా భూ సంబంధమైన వ్యక్తిగా, శరీర సంబంధమైన ఆలోచన, తలంపులతో, బుద్ధులతో, మాటలతో, నడవడితో, ప్రవర్తనతో నువ్వు ఇంకా లోక సంబంధిగానే జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ రాత్రి నువ్వు సరి చేసుకోకపోతే, నీవు చూడండి, ఈ కూడిక ద్వారా దేవుడు నీకు తెలియజేసినటువంటి సత్యాన్ని నువ్వు అర్థం చేసుకొని, నిన్ను నువ్వు సరి చేసుకొని నువ్వు దేవునికి లోబరుచుకోకపోతే, నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసా? యేసయ్యను అసహించుకున్నటువంటి వ్యక్తివి. నేను ఎన్ని పాటలు పాడి, ఎన్ని వాక్యం చెప్పి, నా ప్రవర్తనతో యేసయ్యను నేను అసహించుకుంటే నాకు కూడా నరకము తప్పదు. మన ప్రవర్తన ద్వారా మనం యేసయ్యను అసహించుకోకుండా, యేసయ్య మాటకు లోబడి మన ప్రవర్తన సరి చేసుకొని, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకొని ఏం చేయాలంటే యేసయ్యను వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు ఆయన మనకు ఏమిస్తాడంటే జీవమును ఇస్తాడు. చాలామంది యేసయ్యను నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసయ్యను నమ్ముకుంటే దరిద్రం పోయిద్ది, యేసయ్యను నమ్ముకుంటే బాధలు పోతాయి, యేసయ్యను నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసయ్యను నమ్ముకుంటే మంచి వస్త్రాలు వస్తాయి, యేసయ్యను నమ్ముకుంటే ఇల్లు పైకి లేచుద్ది, యేసయ్యను నమ్ముకుంటే అన్నీ వస్తాయి అనుకుంటారు. ఏమండి, యేసయ్యను నమ్ముకుంటే అన్నీ వస్తాయని మంచం తెచ్చుకొని వేసుకొని ఎల్లెలకు పడుకున్నాం అనుకోండి, ఏమీ రావు. యేసయ్యను నమ్ముకుంటే నీకు అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేది ఏంటంటే జీవము, హల్లెలూయా, పరలోక రాజ్యము. పాపం యొక్క పీడ తొలగిపోతుంది, శాపం యొక్క వేదన నీ నుండి దూరం అయిపోతుంది.
నీవు స్వతంత్రుడువు, స్వతంత్రాలువు అవుతావు. నీవు కష్టపడితే నీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇస్తాడు. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు. నువ్వు ఏదైనా ఒక మంచి ఆలోచన చేస్తే ఆ ఆలోచనను స్థిరపరుస్తాడు, దాన్ని జరిగిస్తాడు. ఏమండి, నువ్వు ఎవరికైనా ఒక సలహా చెబితే ఆ సలహా వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్ను దీవిస్తాడు, అనేకులకు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. చూడండి, ఈ లోకంలో మరి వ్యర్థమైన అలవాట్లు లేకుండా, ఏమండి, చెడు సహవాసాలు లేకుండా, జ్ఞానముతో దేవుడిచ్చిన కష్టార్జితానికి తగిన ఫలితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకొని ఉండి జాగ్రత్తగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు నీ చేతుల్లో సమృద్ధిని నింపడా? నీ కష్టార్జితం నిలిచి నీ చేతుల్లో ఉన్నప్పుడు నీ ఇల్లు లెగవదా? లెగుసుద్ది. ఈ ఒంటి మీద వస్త్రం మారదా? మారిపోయిద్ది. ఈరోజు సిలుగుగొడ్డ అయితే రేపు కాటను వచ్చిద్ది. ఏమండి, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండి నీ వ్యర్థ ప్రవర్తన అంతా మానుకొని నీ కష్టార్జితాన్ని నీ ఇంట్లో నువ్వు దేవుని యందు భయభక్తులతో నిలుపుకుంటే నీ పిల్లల అవసరాలు తీర్చబడవా? నీ పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నీకు కావాల్సిన వాహనాలు కొనుక్కోగలవలేవా? కొనుక్కోగలవు. సమృద్ధి నీకు ఉంటుంది. చాలామంది దేవుని ఎరగక, దేవునికి లోబడకుండా తమ క్రియల వలన యేసయ్యను అసహించుకుంటూ ఏం చేస్తున్నారంటే, మేము దేవుని నమ్మాము అనుకుంటున్నారు, కానీ దేవుని అసహించుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎలాగా మనం సమృద్ధిని అనుభవించగలం? ఎలాగ దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించగలం? ఎలాగ దేవుడిచ్చు జీవాన్ని మనం పొందుకోగలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పగలు నేలుటకు చంద్రుడు, పగలు నేలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడు, నక్షత్రాదులు అవసరం. కానీ రేపటి రోజు మనం వెళ్ళవలసినటువంటి, మనకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన, యేసయ్య వాగ్దానం చేసిన ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము చూడండి వెలుగుమయము. అక్కడ చీకటి లేదు, రాత్రి లేదు. రాత్రి లేనప్పటికీ ఎల్లప్పుడూ పగలే. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రాలు అవసరం లేదు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు యొక్క తేజస్సే ఆ రాజ్యం అంతా కూడా వెలుతురుగా ఉంటుందంట. ఆ పట్టణంలోని వీధులు శుద్ధ సువర్ణమును పోలిన బంగారు వీధులంట. ఆ సుందరమైన పట్టణంలో ఈ లోకంలో నువ్వు యేసయ్యను నమ్మి, యేసయ్యను అంగీకరించి, యేసయ్యందు విశ్వాసంతో బ్రతుకుతూ నీ వలె అనేకులు రక్షించబడాలని, దేవుని పరిచర్య జరగాలని, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు నీ కష్టార్జితాన్ని, నీ సహనాన్ని నీవు వెళ్ళబుచ్చినప్పుడు నీవు ఈ లోకంలో ఎంత అయితే విత్తుతావో అంతకు రెట్టింపు ధనముతో దేవుడు అక్కడ నీ కొరకు సుందరమైన గృహాలు నిర్మిస్తూ ఉంటాడంట. ఆ పట్టణాన్ని అలంకరిస్తూ ఉంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి నువ్వు పెట్టే ప్రతి రూపాయి నీకు లెక్క కట్టబడుతుంది. మనుషులు అది లెక్క లేకుండా తీసేయొచ్చేమో, కానీ దేవుడు చాలా విలువ ఇస్తున్నాడు. 20వ కీర్తనలో ఆయన అంటాడు, నీ నైవేద్యములన్నిటిని ఆయన అంగీకరించునుగాక, నీ అర్పణలన్నిటినీ ఆయన అంగీకరించునుగాక. ఆయన నిశ్చయంగా అంగీకరిస్తాడు. అంగీకరించి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఆయన కలుగజేస్తూ ఉంటాడు. ఆ పట్టణంలో ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మార్గాన్ని చూపించడానికి వచ్చిన యేసయ్యను నువ్వేం చేయాలి? హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఇష్టపడాలి, అసహించుకోకూడదు, ఇష్టపడాలి, క్రియలను సరిచేసుకోవాలి. చెడ్డ క్రియలను కాక, దుష్క్రియలను కాక, నీతి క్రియలు, దేవునికి ఇష్టమైన, దేవుని వాక్యానుసారమైనటువంటి నడవడి అనేటువంటి క్రియలు కలిగి బ్రతకటానికి మనం ఇష్టపడినట్లయితే యేసయ్య
ఏం చేస్తాడో తెలుసా? నీకు జీవాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో నీవు జీవించినంత కాలము నీకు సౌఖ్యమునిచ్చి నీ కష్టాన్ని దీవించి, చూడండి, నీవు దేవునికి ఇచ్చిన ప్రతిదానికి ఆశీర్వాదాన్ని ఇచ్చి సమృద్ధి చేత నేను నింపుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. యేసయ్యను నిజంగా హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తున్నామా? యేసయ్యను మనం అంగీకరించామా? లేదా మన క్రియల వలన యేసయ్యను ఎరగమన్నట్లుగా ఆయన్ను అసహించుకుంటూ ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మన క్రియలు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే నువ్వు అర్థం చేసుకోవాలి, నేను యేసయ్యను అసహించుకుంటున్నాను, యేసయ్యను నేను ఇష్టపడట్లేదు. నేను యేసయ్యను అసహించుకునే స్థితిలో ఉంటే నాకు కూడా మరణము తప్పదు. ఏ మరణం అది? ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు చెప్పబడే మరణం ఏ మరణం అంటే నరకం అనేటువంటి మరణం. అయ్యో, ఆ మరణం నాకు వద్దు, ఆ మరణం నుండి నేను తప్పించబడాలి అని ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుని పిల్లలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా, నిత్య జీవం కొరకు ఆశపడేటువంటి వారుగా, క్రీస్తు రక్తంలో నేను కడగబడి లోకంలో నుండి ప్రత్యేకించబడి నరక మార్గం నుండి తప్పించబడి మోక్ష మార్గంలో నేను నడుస్తున్నాను అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఏం చేయాలో తెలుసా? అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా ఇతరులను లాగుటకు నువ్వు ఆశ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భారం నాకుందండి అనేవాళ్ళు చేయొత్తండి, చేయొత్తండి. అయ్యగారు పద్దాక చేలో పనిచేసి అలిసిపోయి ఉన్నాం అయ్యగారు, ఆడపారదనకు రా, ఏడపారదనకు రా అంటే ఏం వచ్చామండి, పారదనకు రాండమంటే అంటారు. ఇంక అంతే సంగతులు, లేదు లేదు. అయ్యగారు ఎదుటాము ప్రజెంట్ సార్ అంటే పార్థన దగ్గర పోయేసరికి ఆబ్సెంట్. అరే అక్కడ వస్తా అన్నాము, ఏడేది కనపడలేదు. తర్వాత అయ్యగారు పద్దాక పనిచేసి అసలు ఓపిక లేదండి, అందుకని రాలేకపోయాను. స్కూల్లో పిల్లలు, అరే నిన్న బడికి ఎందుకు రాలేదురా అంటే, నా బూట్లో కప్పు దూరిందండి, మా అమ్మ నా సాక్సులు దడిపెట్టిందండి, మా అమ్మ నా బట్టలు ఉతకలేదండి. ఎలాంటి సమాధానాలు చెప్తారు? దేవుని పిల్లలు కూడా అట్లాగే చెప్తున్నారు. చూడండి, ఎక్కడైనా ఒక కొత్త ప్రదేశంలో లేదా మరి దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్య కూడిక ఏర్పాటు చేసినప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఆ సమాచారం మనకు తెలిసినప్పుడు నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఏం చేయాలో తెలుసా? నాకెంత భారం ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా విశ్వాసంతో నేను వెళితే యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఆయన స్వస్థపరచకపోయినా ఆడ బొక్కబోరలో పడుకోలేని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి. ప్రభువా, వీళ్ళని అంధకారంలో నుంచి విడిపించు, బలహీనతల నుంచి విడిపించు, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి విడిపించు, నన్ను రక్షించిన నా యేసయ్య వీళ్ళని కూడా నువ్వు రక్షించాలా అని నేను ప్రార్థన చేయాలా అనేటువంటి ఆశతో త్వరపడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యగారు ఆటోకి డబ్బులు లేవండి, ఆటో పెట్టుకొని పోదామంటే ఎవరు రావట్లేదండి, ఏదో ఒక సాకులు. చూడండి, సాకులు చెప్పుకుంటే, అభ్యంతరాలు పెట్టుకుంటే ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిని ఏం చేయాలి తెలుసా? దేవుని పిల్లలుగా వాటిని అధిగమించాలి. హల్లెలూయా, అధిగమించాలి. దేవుని పరిచర్యలో మేము అంతే చేస్తాం. సామెలయ్య గారిని చూసి మేము అదే నేర్చుకున్నాం. కొన్నిసార్లు ఇక నేను లెగవలేను, ఎడలేనేమో అని అనిపిస్తుంది. కానీ అవసరమైతే ఈడ్చుకొని పోండిరా నాయనే చెబుదాం, ఈడ మాత్రం అంతానికి హీల్లేదు అని లేచి సిద్ధపడితే అప్పటికప్పుడు శక్తి ఎలా వస్తుందో కూడా తెలియదు, బలహీనత ఎట్టుపోతుందో కూడా తెలియదు, నీరసం ఎటుపోతుందో తెలియదు, నిరుత్సాహం ఎటుపోతుందో తెలియదు, మరి ఆర్థిక సమస్యలు ఎటుపోతాయో తెలియదు. విశ్వాసంతో నిలబడినప్పుడు అన్నిటినీ సమకూర్చేవాడండి దేవుడు. హల్లెలూయా. అందుకనే విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసంతో ప్రభువా నేను నీ సన్నిధికి వెళ్ళాలి, అక్కడ ప్రజల కోసం ప్రార్థన చేయాలి, నేను ఆత్మీయంగా బలపడాలి, ఇంకా నేను అక్కడికి వెళ్ళి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి.
అని ఉండాలి. అసలు అనేకుల కొరకు కాదు, ఇంటోళ్ళ కొరకు చేసేవాళ్ళు లేరు. ఏమండి, మీ ఆయన కోసం చేస్తున్నావా? మీ ఆవిడ కోసం చేస్తున్నావా? మారు మనసు లేని కుమారుల కోసం చేస్తున్నావా? మారు మనసు లేని కూతుర్ల కోసం చేస్తున్నావా? దాని బొంద, వాడు బొంద 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 అనుకోవటమే కానీ భారం తీసుకునేది లేదు. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. చూడండి, చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 సమానంగా ఉన్నాయా? లేవు. ఈ 5 సమానంగా ఉంటే ఈ చెయ్యి చూడటానికి బాగుంటుందా? బాగోదు. ఇది ఎలాగే ఉండాలి, ఇది ఎలాగే ఉండాలి, ఇది ఎలాగే ఉండాలి, ఇది ఎలాగే ఉండాలి, ఇది ఎలాగే ఉండాలి. అప్పుడే హస్తం గుర్తు బాగుంటుంది, అప్పుడే ఇది చూడటానికి బాగుంటుంది. ఈ మొత్తం బారుకి ఒకే నిటారుగా ఉన్నాయి అనుకోండి, ఏమిటి ఏంది ఈ చెయ్యి ఏంది అసలు ఎట్టుంది, ఇదేం చెయ్యిరా అని అన్ని బారుకు ఒకే లైన్లో ఉంటే నువ్వు పట్టుకునేది ఎట్ట అండి? చూడండి, ఇప్పుడు ఈ పుస్తకం పట్టుకోవాలా, అన్నీ ఇంత మనకి ఎట్ట పట్టుకోవాలా? ఎలా పట్టుకుంటే పట్టు ఎక్కువ, ఎట్ట పట్టుకుంటే ముడి చేయాలి ఉంటుంది. దేవుడు చూడండి, కొన్ని పరిస్థితుల నిమిత్తమే ఆయన అలాగా సృష్టిస్తాడు. మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. ఒకళ్ళు ముందు తొందరపడి తప్పుగా అర్థం చేసుకుంటారు, తర్వాత నేనేంది ఎట్టా ఆలోచించా అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు ముందు మంచిగా అర్థం చేసుకుంటారు, అసలు విషయం దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం బొచ్చ తిరగలబడ్డట్టుగా తిరగలేస్తారు. మనుషుల యొక్క స్వభావాలు రకరకాలుగా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. ఈ రకరకాల ప్రవర్తన కలిగినటువంటి మనుషులు ఒక చోట ఉన్నప్పుడు శృతి కుదరదు, ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మనసు నొచ్చుకుంటూ ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. కానీ యేసయ్యకు అప్పగించి యేసయ్యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ వాటిని జయిస్తూ ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రార్థన చేయాలి. ఊరు మొత్తం మారినా మా ఓడు మారడండి అయ్యగారు, ఊరు మొత్తం మారినా మా ఆయన మారడండి అయ్యగారు, ఊరు మొత్తం మారినా మా ఆవిడ మారదండి. ఇప్పుడు అంటున్నా చూసి ఆయన గారు, దొంగలు అందరూ ఇక్కడ సుమారు నేను మొత్తం లెక్కేసి 60 చిల్లర ఉన్నారు, ఈ 60 మందిని దొంగలు అన్నాడు. 60 మందిని దొంగలని అంటున్నాడు. వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, ఏమండి? అయితే మనం అలా అనుకోకూడదు. నిరీక్షణ లేని వారు తెలియదు కనుక వాళ్ళు అలాగా అనుకుంటారు. మనం ఏమనుకోవాలంటే, మారతాడు, మా ఆయన మారతాడు, మా ఆవిడ మారుతుంది, నా పిల్లలు మారుతారు, నేను ప్రార్థన చేయాలి అని చెప్పేసి చూడండి, ఏదో ఒక సమయంలో మనకు బాధ కలిగిన ఈడు మారడు అని అనిపించిన, యేసయ్యా నన్ను క్షమించయ్యా, ఆయన మారాలి, మా ఆవిడ మారాలి, మా పిల్లలు మారాలి. భారం ఉండాలి. భారం లేకపోవడం వలన సమస్యలు ఎదురవుతున్నాయి, తెలుసా అండి? చూడండి, నీకు సమయం ఇచ్చినప్పుడు, నీ భర్త నీ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు, ఏమండి, నీ భార్య నీ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు, నీ పిల్లలు నీ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు, అమ్మాయి వింటున్నారా? తర్వాత నవ్వుకుందరు, ఇటు చూడండి. నీ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు వారు మారు మనసు లేని వారుగా ఉంటే, దేవుని ఎరగని స్థితిలో ఉంటే, వాళ్ళ ప్రవర్తన ద్వారా దేవుని యేసయ్యను అసహించుకుంటూ ఉంటే, దేవుని రాజ్యాన్ని తృణీకరించిన వారుగా ఉంటే, నీవు భారం లేకుండా, ఏదో బాధ్యత లేకుండా నీ భక్తి నువ్వు చేస్తూ, నువ్వేదో నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ, నీ విశ్వాసాన్ని ఏదో అటు ఇటుగా కాపాడుకుంటూ నిర్లక్ష్యంగా ఉండి వారు నీకు దూరం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడిసినా వారిని తిరిగి రప్పించగలవా? ఎంత బాధపడినా తిరిగి వారిని నువ్వు రప్పించగలవా? ఎంత వేదన పడినా తిరిగి వారికి రక్షణ నువ్వు ఇవ్వగలవా? వారు రక్షణ మరలా పొందుకోవటానికి అవకాశం కల్పించగలవా? లేదు. ఒక్కసారి నీ చెయ్యి దాటిపోయిందంటే, నీ పరిమితి దాటిపోయిందంటే ఇంక నీకు అవకాశము లేదు. అందుకని ఏం చేయాలంటే, నీకు అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. నీ ఎదుట కనబడుతున్నప్పుడే, ఏమండి, నీ పిల్లోడు నీ ఎదుట తప్పు చేస్తున్నప్పుడు నీవు వెంటనే వాడిని గద్దించకుండా అప్పుడు మౌనంగా ఉండి ఆ తర్వాత గద్దిస్తే వింటాడా? ఎండు బోంకరిస్తాడు. అట్లాగే నీకు సమయం ఉన్నప్పుడే
నీకు అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నీ ఎదుట పరిస్థితులను నీకు తెలియజేసినప్పుడే భారం కలిగి ప్రార్థన చేస్తే యేసయ్య పరిస్థితులను మారుస్తాడు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి అంత పరిస్థితులు మారిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా తిరిగి రారు. అందుకని దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే, ఇంకను మారు మనసు లేని వ్యక్తులు మన కుటుంబాల్లో ఉంటే వారి కొరకు రోదన చేయాలి, ఏడవాలంట. మనల్ని ఒక మాట అంటే ఏడుస్తాం, ఒక తిట్టు తిడితే ఏడుస్తాం, ఎవడన్నా అన్యాయం చేస్తే ఏడుస్తాం, లేకపోతే ఎవరైనా ఉచితార్థంగా నిందేస్తే ఏడుస్తాం, లేకపోతే ఏదైనా ఒక నష్టం కలిగిస్తే ఏడుస్తాం. ఒక ఆమె వచ్చి, అయ్యగారు వాడు అయితే పైకి పోతుండ కానీ మమ్మల్ని పైకి ఎక్కనేకుండా తొక్కి 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 పెడుతుండండి. ఏం తొక్కిండమ్మండి, వాడు బాగానే ఎదుగుతున్నాడండి పైకి, మమ్మల్ని మాత్రం ఎదగనీయట్లేదండి, వాడు ఏందో చేపిస్తున్నాడండి మాకాడు. వామ్ము, చాలా డిస్టర్బ్ అయింది పాపం అని అనిపించింది. ఏంటి సైలెంట్గా ఉన్నారు? తొక్కేస్తున్నారంట, ఎదగకుండా తొక్కేస్తున్నారంట. మీరు ఎదుగుతున్నారా లేకపోతే ఎదిగే వాళ్ళని తొక్కేస్తున్నారా? ఏమండి, ఎదుగుతున్నారా ఎదిగే వాళ్ళని తొక్కేస్తున్నారా? చాలామంది కుటుంబాలను నిర్లక్ష్యం చేసి సమయం ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయకుండా, భారం కలిగి ఉండకుండా, ఏమండి బాధ్యత తీసుకోకుండా, కన్నీరు కార్చకుండా, వారి కోసం ఏడవకుండా నిర్లక్ష్యంగా ఉండి పరిస్థితులు దాటిపోయిన తర్వాత ఏడిసి ప్రలాప పెడితే పరిస్థితులు తిరిగి వస్తాయా? రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమయం ఉండగానే మనం ఇంటిని చక్కబెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. బైబిల్ చెప్తుంది, ఏడవండి, దుఃఖపడండి, ప్రలాపించండి, మీ నవ్వును దుఃఖమునకు, మీ సంతోషమును విచారానికి మార్చుకోండి, ప్రలాపించండి అని చెప్తుంది. కానీ మనకి అలాంటప్పుడు ఎలాంటి విషయాల్లో రాదు. నిందలేస్తే, నష్టపరిస్తే, దుఃఖపరిస్తే, లేకపోతే ఏదైనా అనరాని మాట అంటే మనకు ఏడుకు వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, చింతగా ఉంటుంది. కానీ మారు మనసు లేని వారి విషయంలో, రక్షణ లేని వారి విషయంలో, వారు మరి నశించిపోతుంటే వారి గురించి చింత ఉండదు. ఎవడైనా మనల్ని తొక్కుతుంటే, ఎవరైనా మనల్ని ఎదగనీయకుండా చేస్తున్నారని అనిపిస్తే ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఇంట్లో రక్షణ లేని వారి గురించి ఏడుపు రాదు. ఏమంటే ఆలోచన చేస్తున్నారా? మీరేదో ఆహా ఓహో అనుకోవటానికో నవ్వుకోవటానికో కాదు వాక్యం చెప్పేది. జాగ్రత్తగా పరిశీలన చేసి పరీక్షించి, నీ భర్త పట్ల నీవు, నీ భార్య పట్ల నువ్వు, నీ పిల్లల పట్ల నువ్వు ఎంత బాధ్యతగా భారంగా ఉన్నావో పరీక్షించుకోవటం కోసం. చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. చిన్నపిల్లలు బాల్యము నుండే దేవుని మార్గాల్లో నడవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ యవనులు తొట్టిల్లు పోకుండా, నీ చెయ్యి దాటి పోకుండా, వారు కాకులోనే యేసయ్యందు విశ్వాసంలోనే వారు స్థిరంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చాలామందికి అడిగింది ఇవ్వటం తెలుసు, కోరుకున్న డ్రెస్ ఇప్పించడం తెలుసు, కోరుకున్న తిండి వండి పెట్టడం తెలుసు. ఏమండి, అది మమ్మీ ఇది మమ్మీ అంటే, అది డాడీ ఇది డాడీ అంటే ఇప్పించడం తెలుసు. కానీ ప్రార్థన చేయటం మాత్రం తెలియదు. ఒకవేళ నువ్వు వాళ్ళు కోరుకున్నది ఇప్పించలేకపోయినా, కోరుకున్న వస్త్రం ఇప్పించలేకపోయినా, కోరుకున్న తిండి నువ్వు పెట్టలేకపోయినా, వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చే వాటికంటే ఉన్నతమైనది నువ్వు వారికి చేసినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో, దేవుడు మనకిచ్చినటువంటి సమయంలోనే సద్వినియోగం చేసుకొని కుటుంబాల్లో మార్పు కొరకు మనం మార్పు కలిగి ఉండాలి, మనం మారు మనసు కలిగి ఉండాలి. మనం దేవుణ్ణి మన క్రియల ద్వారా అసహించుకోకుండా
చూడండి, సత్క్రియల ద్వారాగా ఆయన్ను ప్రేమిస్తూ ముందుకు సాగాలి. అంతేకాకుండా కుటుంబాల్లో మారు మనసు లేని వారి కొరకు రోదన ధ్వని చేయాలి, కన్నీరు కార్చాలి. అప్పుడే మనము వారిని చేయి దాటిపోకుండా, దేవుని నుండి దూరం కాకుండా వారిని రక్షించుకోగలుగుతూ ఉంటాం. వాక్యం చెబుతుంది, ఓ స్త్రీ, నీ భర్తను నువ్వు రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను నువ్వు రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను. భార్య తన భర్తను రక్షించుకోవాలి, భర్త తన భార్యను రక్షించుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలను రక్షించుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను రక్షించుకోవాలి. అది బాధ్యత. ఈ లోకంలో చూడండి, నీ భర్త పట్ల నువ్వు ఎలాగైతే బాధ్యత కలిగి ఉన్నావో, నీ భార్య పట్ల ఎలా అయితే బాధ్యత కలిగి ఉన్నావో, పిల్లల పట్ల ఎలా అయితే బాధ్యత కలిగి ఉన్నావో, వారి రక్షణ విషయంలో కూడా, వారి ఆత్మీయ జీవితం విషయంలో కూడా అలాగే బాధ్యత కలిగిన ఉన్నట్లయితే రేపటి రోజు వారి విషయంలో నువ్వు ఏడవలసినటువంటి పరిస్థితి ఉండదు. హల్లెలూయా. ఆ ఉద్దేశంతోనే పౌలు గారు చెప్పాడు, నిద్రించుచున్న వారిని గూర్చి మీరు ఏడవలసిన అవసరము లేదు. ఎందుకంటే వారికి మరణం లేదు, వారు ఇప్పుడు ప్రభువునందు నిద్రించుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చిన వాక్యాన్ని చేతబట్టుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నిద్రించినటువంటి వారు మొదట లెగుస్తారు. వాళ్ళు ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వారిలో పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు కూడా ఎత్తబడి వారును వీరును మధ్యాకాశం మీద ప్రభువును ఎదుర్కొంటారు. ఎందుకు వారి గురించి నువ్వు ఏడవలసిన అవసరము లేదు. నువ్వు ఏడవాల్సింది ఎవరి కోసం అంటే, బ్రతికి ఉన్నప్పుడే రక్షణ లేకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా, తమ క్రియల చేత దేవుణ్ణి అసహించుకున్నటువంటి నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ఏడవాలి. ఇప్పుడు ఏడవాలి, అవకాశం ఉన్నప్పుడు ఏడవాలి. అవకాశం దాటిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే మనుషులందరూ నిన్ను చూసి పాపం ఓదార్పు, తమ్ముడు చచ్చిపోతే ఏం ఏడిచింది, వాళ్ళ మామ చచ్చిపోతే ఏం ఏడిచింది అని జనం అనుకుంటారని అనుకుంటున్నావా? దేవుడు ఏమనుకుంటా తెలుసా? పిచ్చి మొహం దాన, తెక్కల మొహం దాన, తెక్కలోడ. నీకు సమయం ఇస్తే, నీకు అవకాశం ఇస్తే, నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నీకు సమయం ఇచ్చినప్పుడు, నీకు బాధ్యత నీకు తెలియజేసినప్పుడు, నీ బాధ్యతను నువ్వు గుర్తించకుండా, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా, అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి వాడు చేస్తారులే, దాని బొంద అదే చచ్చిద్దిలే, అది ఎన్నదో వాడు ఎండో, వాళ్ళ నాశనానికి వాళ్ళే ఉత్తరవాదులు అని వదిలేసావుగా. ఇప్పుడు ఏడుతున్నావు ఆ మీదబడి, పిచ్చి మొహం వాడ, పిచ్చి మొహం దాన అని నవ్వుతాడు యేసయ్య. అర్థమవుతుందండి? నవ్వుతాడు. అప్పుడు కాదు ఏడవలసింది. కొంతమంది లాగి, ఒక అయ్యగారు చెప్పాడు, శిల్వాని అయ్యగారు, ఎవరో కాదు, ఒక సమాధి దగ్గర అంట ఒక ఆయన తాగి అసలు ఏమి ఏడుతుందంట, పిట్టను లోపల పెట్టనీయట్లేదంట, సమాధిలో గుంటలో పెట్టనీయట్లేదంట, పిట్టను పట్టుకొని లాగుతుందంట. లాగుతుంటే, సరే ఆగండి, మీరు అందరూ ఆగండి, నువ్వు దిగు గుంటలోకి, నువ్వు దిగు గుంటలోకి అనంట. ఎప్పుడైతే అందరిని ఆగమని నువ్వు దిగు గుంటలోకి అన్నారో అల్లంత దూరం పోయిందంట. అలా ఉంటుంది. అప్పుడు కాదు ఏడవలసింది. మనం ఎప్పుడు ఏడవాలంటే అవకాశం ఉన్నప్పుడే మనము ఏడవాలి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం భారం తీసుకొని, బాధ్యత తీసుకొని, రాజరత్నం గారిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని నామంలో సత్య సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఎంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారంటే, ఇది కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి భారం. హల్లెలూయా. భారం. రాజరత్నం గారు చేయి దాటిపోయాడు,
కానీ మనం చేయి దాటిపోకూడదని, ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చేయి దాటిపోకూడదని, రక్షణ లేకుండా పోకూడదని. వెళ్ళటం మాత్రం తథ్యం. నేను వెళ్తాను, నువ్వు వెళ్తాం, అందరూ వెళ్తాం, ఏదో ఒకరోజు వెళ్ళాలి, దాంట్లో సందేహం లేదు. అయితే రక్షణ లేకుండా వెళ్ళకూడదు అనే ఈ బాధ్యత వారు తీసుకున్నారు. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను వారు విశ్వాసంతో జరిగిస్తున్నారు. వారి యొక్క ఆహ్వానాన్ని బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యం ఉన్నటువంటి మనమందరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా మట్టుకు నేను పరీక్షించుకోవాలి, నేను చెప్పటమే కాదు, మీ మట్టుకు మీరు పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం పరీక్షించుకొని, నా క్రియల వలన యేసయ్యను నేను అసహించుకుంటున్నానా లేదా యేసయ్యను నేను ప్రేమిస్తున్నానా అనేది పరీక్షించుకొని, ఒకవేళ యేసయ్యను అసహించుకునే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఇప్పటికైనా నిన్ను నువ్వు సరిచేసుకొని యేసయ్యకు లోబడి నీవు మోక్ష మార్గాన్ని అన్వేషించేదే కాకుండా నీ కుటుంబాన్ని కూడా నడిపించుకోవడానికి ప్రయాసపడాలి. అప్పుడు నువ్వు జ్ఞానవంతురాలువు, బుద్ధిమంతురాలువు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడావయ్యా, నేను పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం చెప్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవునికి ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. కానీ నా క్రియల వలన నేను నిన్ను అసహించుకుంటున్నానా, నా క్రియల ద్వారా నిన్ను అంగీకరిస్తున్నానా అనేది నేను పరీక్షించుకోలేకపోయానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించయ్యా. ఈ రాత్రి ఈ కూడిక ద్వారా నాతో మీరు మాట్లాడారు యేసయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటానికి నువ్వు బిడిపడొద్దు, నన్ను మన్నించు అంటానికి నువ్వు బిడిపడొద్దు. నీ కుటుంబం పట్ల నీకు భారం ఉందో లేదో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎన్నిసార్లు చెప్పినా మా ఆయన వింటలేదు కనుక ఇక చెప్పను, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇక మా ఆయన మారట్లేదు కనుక నేను ఇక ప్రార్థన చేయను అని నువ్వు అనుకుంటున్నావా? ప్రార్థించడం మానవద్దు, చెప్పటం మానొద్దు, ప్రేమించడం మానొద్దు, లోబడి ఉండటం మానొద్దు, భక్తి కలిగి ఉండటం మానొద్దు. కొనసాగించు, శ్రద్ధగా ఉండు, విధేయత చూపించు, లోబడి ఉండు, దేవుని వాక్యాన్ని అనుసరించు. యేసయ్య నీ ఆశను నెరవేరుస్తాడు ఏదో ఒక సమయంలో. నువ్వు తీర్మానం చేసుకోవాలా, నీకుండాల పట్టుదల. ఒక సహోదరి, అయ్యగారు నేను వ్యర్థమైన భక్తి అంధకారంలో నుండి నేను బయటికి వచ్చాను, నా యేసయ్య ఆయన ఉచితమైన కృప చేత నన్ను విడిపించాడు, నేను ఆశపడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్త రక్షణ లేకుండా నన్ను విడవకూడదు, నా భర్త రక్షణ లేని వాడిని ఈ లోకంలో బ్రతకూడదు, నా భర్త నేను రక్షించబడినట్టుగా రక్షించబడాలండి, నేను ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేసింది తన భర్తను కూడా రక్షించుకుంటే ప్రియ సహోదరి మనులారా, ప్రియ సహోదరులారా, నీ ఇంటి వారిని గురించి నీకు బాధ్యత ఉందా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ మట్టుకు నువ్వు తింటున్నావు, నీ మట్టుకు నువ్వు త్రాగుతున్నావు, నీ మట్టుకు నువ్వు తిరుగుతున్నావు, నీ మట్టుకు నువ్వు కట్టుకుంటున్నావు, నీ మట్టుకు నువ్వు సుఖిస్తున్నావు. కానీ నీ భార్య తింటుందా, తింటలేదా, వారి స్థితి ఎలా ఉంది, నీ పిల్లల స్థితి ఎలా ఉంది అనేది ఏమైనా ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో నా దేహం నా ఇష్టం, నేను తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, ఏదైనా చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నీ దేహం నీది కాదు సుమి. నీ దేహము మీద సర్వాధికారము ప్రభు అయిన యేసయ్యకు ఉంది. నీ దేహం మీద
నీ శరీరం మీద అధికారం నిన్ను కట్టుకున్న నీ భార్యకు యేసయ్య అప్పగించాడు. నీ దేహం నీది కాదు, నీ దేహం నీ దేవునిది, నీ దేహం నీ భార్యది. ఏమండి, నువ్వు త్రాగొద్దండి అంటే నువ్వు మానేయాల త్రాగుడు. ఏమండి, ఇది తినొద్దండి నీ ఆరోగ్యం పాడైంది అంటే దాన్ని తినడం మానేయాలి. నువ్వేంది నాకు చెప్పేది? నా ఇష్టం నేను తాగుతాను, నా ఇష్టం నేను తింటాను అని అనుకున్నావా? బుద్ధి లేని వాడవు నువ్వు, జ్ఞానం లేని వ్యక్తివి, తిరస్కారముగా ఉన్నావు నువ్వు. ఓ స్త్రీ, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? నా ఇష్టం నా ఇష్టం అనుకుంటున్నావా? నీ దేహం మీద మొదట దేవునికి మాత్రమే అధికారం ఉంది. నీ దేహం ఆయన యొక్క ఆలయము. నీ దేహాన్ని నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ దేహం మీద సర్వ హక్కు నీ భర్తకు మాత్రమే ఉంది, ఇంకెవడికి లేదు. నా ఇష్టం అని నీ సొంత అభిలాష కొరకు ప్రయాసపడుతున్నావా? జాగ్రత్త. ఓ పురుషుడా, నా ఇష్టం అని నీ సొంత అభిలాషను నెరవేర్చుకోవడానికి తొట్టుపడుతున్నావా? జాగ్రత్త. నీ దేహం నీది కాదు, నీ దేవునిది. హస్తకృత్యములతో కట్టబడిన ఆలయములో నేనుండను. అక్కడ నా కనుదృష్టి ఉంటుంది. అక్కడికి వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారో, అక్కడ ఎవరు కన్నీరు గారుస్తారో, అక్కడ ఎవరు శ్రమ గురించి మొరపెడతారో వారి ప్రార్థన నేను ఆలకించి వారి శ్రమ నుండి, వారి కష్టం నుండి, వారి దుఃఖం నుండి, వారి వేదన నుండి, వారి బాధల నుండి నేను విడిపిస్తాను. కానీ నేను నిజముగా నివసించాలనుకుంటున్న ఆలయం ఏంటో తెలుసా? నీవు రాళ్లతో ఇటుకలతో కట్టిన గుడి కాదు, గోపురం కాదు. నీ హృదయం అనేటువంటి ఇల్లు. నీ దేహము, నీ హృదయము దేవునిది. దేవుడు కోరుకుంటున్నాడు. దేహాన్ని, హృదయాన్ని ఎవరైతే దేవునికి అప్పగిస్తారో వారు బుద్ధిమంతులు. దేవుని దీవెన వారు అనుభవిస్తారు. దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించు. నీవు నాకు ఇచ్చిన రక్షణ నేను నిర్లక్ష్యం చేశాను. నువ్వు ఎంతగానో నన్ను ప్రేమించావు. ఎవరు ప్రేమించేవారు నాకు లేనప్పుడు నన్ను ప్రేమించే వారిని నా కొరకు నియమించావు. లోకంలో ఎవరు నన్ను ప్రేమించకుండా తృణీకరించినప్పుడు నీవు నన్ను ప్రేమించావు. నీ ప్రేమను నా ఎడల చూపే వారిని ఏర్పాటు చేసావయ్యా. ఇంత గొప్ప ప్రేమను నా ఎడల చూపిస్తే నీ ప్రేమను నేను మర్చిపోయి, నీ ప్రేమను చూపిన వారిని నేను మర్చిపోయి, లోకాన్ని, లోక ప్రేమను నేను స్నేహించి నేను నిన్ను తృణీకరించానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించయ్యా. ప్రార్థన చేసుకు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావా? జాగ్రత్త సుమి. ఎలాంటి సమయం నీకు మరలా వస్తుందో రాదో నీకు తెలీదు. నీతో మాట్లాడుతున్న దేవుని మాటలను నిర్లక్ష్యం చేయమా. ప్రార్థన చేసుకోండి. నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. చిల్లర పనులు చేస్తున్నాను నేను, ఇంకా చిల్లర మాటలు మాట్లాడుతున్నాను నేను, ఇంకా చిల్లర వ్యవహారాలు ఉన్నాయి ఇంకా నాలో. ఇవన్నీ నేను తొలగించుకుంటానయ్యా, నన్ను క్షమించు. చిల్లర చేష్టలు మానాలి, అపవిత్రమైన క్రియలు మానాలి. నీవు చేయకూడనివి మానేయాలి, నువ్వు తినకూడనివి మానేయాలి, నువ్వు నడవకూడని మార్గాలను విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. రక్షణ నువ్వు అనుభవించగలుగుతావు, నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు పరీక్షించుకో. రాజరత్న గారి కుటుంబం కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడు
రాజరత్నం గారిని పిలుచుకున్నాడు. ఆయనకు తెలుసో తెలియకో యేసయ్యను అంగీకరించకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన రాజరత్నం గారిని ఇంక మనం వెనక్కి తీసుకురాలేము. ఆయనకు మరలా మనం రక్షణ ఇవ్వలేము. అయితే ఈ లోకంలో తాను చేసిన కొన్ని మంచి క్రియలను ప్రభువు జ్ఞాపకం చేసుకొనవచ్చు. ప్రభువా, దయతో నీ కుమారుని కనికరించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. తాను విడిచి వెళ్ళిన కుటుంబానికి రక్షణ, తన భార్యకు, తన ఇద్దరు కుమారులకు రక్షణ కావాలి, రక్షణ కావాలి. రాజరత్నం గారు ఒకవేళ దేవుని తీర్పులో రక్షణ లేనివాడుగా నిలబడితే తాను అక్కడ ఏం కోరుకుంటాడో తెలుసా? అయ్యో, తెలుసో తెలియకో సేవకుల మాటలు నేను వినకుండా, తల్లిదండ్రుల మాట నేను వినకుండా, చెప్పిన వారి మాటలు నేను వినకుండా, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా రక్షణ నేను నిర్లక్ష్యం చేశాను. అర్ధంతరంగా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నా భార్య, నా పిల్లలు ఇలా రాకూడదు, నా తమ్ముళ్ళు, నా తల్లిదండ్రులు ఇలా రాకూడదు. వాళ్ళందరూ రక్షణ పొందాలా, వారు క్షేమంగా ఉండాలా, దేవుని తీర్పులో వారు రక్షణ పొందిన వారుగా, దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలా అని ఆశపడతాడండి ఆయన. ఎక్కడున్నా నువ్వు ఆయన ఆశల గురించి ఆలోచించావు ఎప్పుడైనా? ఈ లోకంలో రక్షణ లేకుండా వెళ్ళిన వారు, ధనవంతుడు లాంటి అనేకులు ఏమనుకుంటారో తెలుసా? నేనేదో తప్పిపోయి వచ్చాను, భూలోకంలో ఉన్న నా వారు ఎలాగ రాకూడదు. వారు సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడతారు. వాళ్ళ ఆశను నెరవేరుస్తావా నువ్వు? వాళ్ళ ఆశను నెరవేరుస్తావా? తన భార్య, ఇద్దరు కుమారులు దేవుని యొక్క రక్షణలో, ఆత్మీయ స్థితిలో ముందుకు సాగాలని, దేవుని యొక్క కృపను వారు పొందుకోవాలని, క్షేమము కలిగి, సమృద్ధి కలిగి, దేవుని యొక్క దీవెనల చేత నింపబడుతూ ముందుకు సాగాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి మౌనంగా ఉండొద్దు. అమ్మ, నోరు తెరిచి, అయ్యా నీ కుమారుడు రాజరత్నం గారిని నువ్వు పిలుచుకున్నావయ్యా, ప్రభాతమ్మ గారిని దీవించు, బలపరచు, మంచి ఆరోగ్యం దయచి, నీవు విడిచి వెళ్ళిన కుటుంబ భారాన్ని తన భుజముల మీద మోస్తుంది నాయన. తనకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వు, ఆత్మ నిగ్రహాన్ని ఇవ్వు, ప్రార్థనలో పట్టుదల ఇవ్వయ్యా, భక్తిలో శ్రద్ధనివ్వయ్యా, ఇద్దరు కుమారుల కొరకు కన్నీరు కార్చే కృపనివ్వయ్యా. తాను ఆస్తులు ఇవ్వకపోవచ్చు, అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రార్థన సహాయాన్ని, నీ యొక్క కృపను పొందుకునేటువంటి స్థితిని వారికి ఇచ్చుటకు భక్తిలో వర్ధిల్ల చేయయ్యా. ఇద్దరు కుమారులను దీవించయ్యా. లోకాను, కార్తీక్ని దీవించు నాయన. నీ యందు విశ్వాసంలో వర్ధిల్ల చేయి. నీకు ఇష్టమైన పాత్రలుగా వారిని మలుచుకో. ఈ లోకము, లోక ఆశలు వారిని ప్రభావితం చేయకుండా నీ మాటల్లో, నీ మార్గాల్లో, నీ వాక్యము వారిని ప్రభావితం చేయనట్లుగా బలపరుచుకో ప్రభువా. యేసయ్యా, నీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. సర్వశక్తివంతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలయ్యా. సహోదరుని బలపరచయ్యా. అయ్యా, భర్తను కోల్పోయి నైనా నిరుత్సాహంలో, బాధలో నైనా తండ్రి అయ్యా ఉన్నప్పుడు నీవే తనను దర్శించావని నమ్ముచున్నాం ప్రభు. బలపరుచు నాయన. తన ఇద్దరు కుమారుల కొరకు నిలబడి నాయన నీ యందు విశ్వాసంతో నిలబడి పట్టుదలగా ప్రార్థన చేసుకొని నాయన చేయగలిగిన పని శక్తి వంచన లేకుండా చేస్తూ కుమారులకు మాదిరికరంగా, భక్తిలో మాదిరికరంగా, ప్రేమలో మాదిరికరంగా నాయన తండ్రి విశ్వాసంలో మాదిరికరంగా ఉంటూ ఇద్దరు కుమారులు నీ భక్తిలో నడిపించుకునే శక్తిని దయచేయ్యా. లోకాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నైనా లోకాన్ని దీవించు, తనకు మంచి భవిష్యత్తు దయచే ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. లోక మీద నైనా నీ యొక్క కనికరం ఉంచి రక్షించుకో ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. కార్తీక్ని దీవించు, ఆశీర్వదించు. నీ కనికరం తోడుగా ఉంచు. నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె వర్ధిల్లున్నట్లు సహాయం దయచేయండి అయ్యా.
నైనా తండ్రి ఫ్యాడ్ నేర్చుకుంటున్నాడు ప్రభువా. తాను చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించు. సంఘ సహవాసులు తనకున్న బాధ్యతలు దీవించినైనా నీకు వందనాలు. వారి చదువుల్లో నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి అవసరాలు తీర్చండి, ప్రతి కొరతలు తీర్చండి అయ్యా, ప్రతి కొదువులు తీర్చండి ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా రాజరత్నం గారి తల్లిదండ్రులను, తోబుట్టువులు, కుటుంబాలను, రక్త సంబంధులను, ఇరుగు పొరుగు వారును, ఆత్మీయులను అందరినీ ధైర్యపరచండి అయ్యా. నైనా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని నైనా ఓదార్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇంకనూ ప్రభువా అయ్యా రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, అయ్యా నిరీక్షణ లేనివారు ఉంటే వారిని మార్చండి ప్రభువా. నీ మార్గంలోనికి నడిపించయ్యా. నువ్వు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చావో, వారి కొరకు నువ్వు ఎంత త్యాగం చేశావో నైనా తెలుసుకునే కృప దయచేయండి యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించి కృప చూపించండి. ఈ రాత్రి కొడుకు నిమిత్తం బిడ్డలు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వ్యయపరిచారు, అంతకు రెట్టింపు ఆశీర్వాదం దయచేయండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మీ దాసులు సామెలయ్య గారు ఆజ్ఞాపించిన రీతిగా నీ వాక్యానుసారంగా వారికి ఆజ్ఞాపించిన దాని ప్రకారం నీ బిడ్డలు క్రమంగా ఈ కూడికను జరిగించారు నాయన ప్రభువా. నీ సేవకుల మాటకు, నీ వాక్యానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు నాయన. నీ మాట విన్నవారిని నువ్వు ప్రేమించేవాడు తండ్రి. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. తమ క్రియల ద్వారా ఇంకను నిన్ను అసహించుకున్న వారు ఉన్నట్లయితే దయతో క్షమించు ప్రభువా, దయతో మన్నించి నాయన వారిలో పరివర్తన కలిగించి నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి సహాయం దయచేయమని ఈ మెస్సియా మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి. నూతన ఆత్మలను, నూతన కుటుంబాలను లేవనెత్తండి. ఈ ప్రాంతాన్ని, కాలనీలను దర్శించండి. పురుషులు లేపబడాలి. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి గృహములో కుటుంబ యజమానులు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించుదురు గాక. ప్రతి సాతాను బంధకాలు, ప్రతి పాపపు బంధకాలు, ప్రతి మద్యం యొక్క బంధకము తెగగొట్టబడును గాక. యేసు రక్తమే జయము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి కుటుంబాల్లో స్త్రీలు నైనా తండ్రి విధేయత గలవారై వాక్యము లేకుండానే తమ భర్తలను రాబట్టుకునేటువంటి కృపను పొందుదురుగాక. గ్లోరీ జీసస్, హల్లెలూయా. అయ్యా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి. ఎవరు నశించిపోకుండా ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి నాయన. ప్రతి ఒక్కరిని నీ దగ్గర నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డల హృదయాల్లో బాధ్యతను, భారాన్ని మీరు పురికొల్పారని నేను నమ్ముచున్నాను తండ్రి. పట్టుదలగా ప్రార్థన చేసుకునే వారిగా దీవించమని ఈ కుటుంబాన్ని నీ చేతులకు దయకు అప్పగిస్తూ, ఈ పరిచర్యను ఈ బిడ్డలందరూ నీ కృపకు దయకు అప్పగిస్తూ, నన్ను మమ్మలను నీ కృపకు దయకు అప్పగించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థించి నాయనా సౌండ్ సిస్టమ్ వారిని, సంగీత బృందం వారిని, ఈ లైవ్ ద్వారా నాయనా వాక్యాన్ని వింటున్నటువంటి వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అపజయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అత్యున్నతమైన కృపా సమాధానం ఈ కుటుంబానికి తోడయ్యుండి నడిపించి కాపాడి దీవించి రాజరత్నం గారి ఆత్మకు శాంతిని కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు.